లార్డ్. స్వస్థత కొరకు ప్రార్థన. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నంది ఉన్నాము. ఏషియా 53:5. సర్వాధికారమైన మా ప్రభువైన యేసు, మీరు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నానని మీ వాక్యమును సెలవిస్తుంది. నా హృదయంలోనికి రండి, మా పాపమును క్షమించి నీ గాయములతో నన్ను స్వస్థపరచండి. నా కొరకు సిలువలో మరణించి 3వ దినమున సజీవునిగా తిరిగి లేచిన జీవము గల నా దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నన్ను స్వస్థపరిచావు, నీ స్తోత్రం. నిన్ను స్వస్థతపరచు యెహోవా నేనే అని సెలవిచ్చి ఉన్నావు. నిర్గమ 15:26. నీ గాయములు పడ్డ హస్తములతో నన్ను ముట్టి స్వస్థపరచుము. నా శత్రువులందరినీ మనసారా క్షమిస్తున్నాను, నన్ను క్షమించండి. నాకు ఉన్న ఈ వ్యాధి బాధలన్నిటి నుండి విడుదల దయచేయండి. విడుదల ఇచ్చారని నేను నమ్ముచున్నాను. నన్ను స్వస్థపరిచి నందుకు స్తోత్రములు. నాలో ఉన్న వ్యాధి రోగమా నన్ను విడిచిపోమ్మని యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నా రోగములను కొరకు యేసు గాయములను పొంది ఉన్నాడు కనుక నీవు నాలో ఉండుటకు వీలు లేదు. ఏ వ్యాధులైనా నన్ను విడిచిపోమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువా, నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రం. యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం. యేసు రక్తమును ఆశ్రయిస్తున్నాను. యేసు రక్తం ద్వారా నేను స్వస్థత నంది ఉన్నాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.